ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం రెడ్డి గారు. నమస్తే అన్న. మొన్న పేర్ని గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు నాకు తెలిసి ఎప్పుడు విడిపోరు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ వాళ్ళు కలిసి పోటీ చేసిన ప్రతిసారి వైసీపీ ఓడిపోయిన పరిస్థితి. 2029లో కూడా వాళ్ళ బంధం దృఢమైనది అన్నట్టుగా ముందుకెళ్తున్న పరిస్థితి. నిజంగా ఇంకొక మాట కూడా వస్తుంది, వైసీపీ పవన్ కళ్యాణ్తో ట్రావెల్ అవ్వటానికి సిద్ధంగా ఉంది, పవన్ కళ్యాణ్ని మచ్చిక చేసుకొని తన వైపు తీసుకురాబోతుంది అనేది కూడా ఎక్కడో ఒకటి రెండు చోట్ల అనిపిస్తుంది. అలాంటి అసలు అవకాశం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో జీవితంలో కలిస్తే ఇంకా అది బూడిదే. పవన్ కళ్యాణ్ ఏముందని కలవండి. మొన్న కూడా ఈవీఎంలు పవన్ కళ్యాణ్ కాదు, ఇంకోటి కాదు. మొన్న పవన్ కళ్యాణ్ 21 చోట గెలిచారని చెప్తున్నారు సార్ వాళ్ళు. సార్ నేను ఒకటి చెప్తున్నా, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాను ఎందుకు చెప్పట్లా? 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల గెలిచారంటే ఈవీఎంల వల్ల గెలిచారు. అది లేదా యాడ్ నుంచి 70,000, 80,000, 90,000 మొహాలు చూసేశారా? అసలు కొంతాల రామకృష్ణ ఉన్నాడు రాజకీయాల్లో, పోటీ చేయగానే 60,000, 70,000 మెజార్టీలా. అంటే జనాలు అంత అమాయకులు కాదు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో ట్యాంపరింగ్ జరిగిందన్న విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసు. రెండోది మీరు అన్నట్టుగా మేము ఏ రోజు కూడా జగన్ పవన్ కలిసే అవకాశమే లేదా? నో. ఫ్యూచర్ లో కూడా పవన్ కళ్యాణ్ అంటే అలాంటి వ్యక్తితో అసలు మనుషులు అయితే ట్రావెల్ చేయరు. మేము మనుషులే కాబట్టి మేము ట్రావెల్ చేయం. ఎందుకంటే క్లియర్గా ఏముంది, మేము మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తున్నాం. సో 2029 ఎన్నికల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఇంతవరకైతే క్లియర్. రెండోది వాళ్ళు విడిపోయినట్టు నటిస్తారు అవసరం వస్తే చంద్రబాబు నాయుడు నటిస్తాడు అట్లా. ఎందుకు? ఓట్లు చేల్చడం కోసం. 2019లో సేమ్. 2019లో పవన్ కళ్యాణ్ విభేదించి పోలా. చంద్రబాబు నాయుడు అట్టెళ్ళి 4 తిట్రా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు వెళ్లకుండా నీ వైపు టర్న్ అయ్యిద్ది, నా ఓట్ బ్యాంక్ నాకు ఉంటది, అప్పుడు ఓట్లు నువ్వు చీలుస్తావు కాబట్టి జగన్ మళ్ళీ రాడు అనేటటువంటి కోణంలో అట్లా పెట్టాడు. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున 29 వచ్చినప్పుడు మూమెంట్ లో కూడా అవసరమైతే అట్లా కూడా నాటకాలన్నీ ఆడొచ్చు. ఒకవేళ బీజేపీతో కలవాల్సి వస్తే కలుస్తుందా వైసీపీ? లేదు సార్, మమ్మల్ని ఆల్రెడీ కలవమని ఎన్నిసార్లు అడుగుతున్నారు. 2014 అడిగారు. ఎందుకంటే మీరు కూడా మొన్న మీరు కూడా సపోర్ట్ చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసాం. మీరు ఓటేసిందంటే వైసీపీ వాళ్ళకి కాదు సార్, మేము కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ రోజు ఎవరు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతికి మేము సపోర్ట్ చేశాం కదా. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజ్యాంగబద్ధ ఆ పదవులు పోటీ ఉండకూడదు అనేది మా విధానం. అది బీజేపీయా, కాంగ్రెసా, లేదంటే రేపొద్దున ఇంకో మమతా బెనర్జీ పోటీ పెట్టిద్దా అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి అక్కడ పోటీ ఉండకూడదు. మరి తెలుగు పోటీ చేస్తే అధికార పార్టీ వాళ్ళని అడగండి సార్, వాళ్ళకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా. కాదు, అధికార పార్టీ వాళ్ళని అడగండి. అప్పుడు శర్మిల గారు ఇంకా మద్దతు తెలుపుతుంది కదా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, ఆమెను అడగండి. నాకు వస్తున్నాం. రెండోది మేము క్లియర్ గా ఉన్నాం. మమ్మల్ని 2014లో పొత్తుకు అడిగారు బీజేపీ. 18లో తెలుగుదేశం విడిపోయిన తర్వాత కేబినెట్ లో జాయిన్ అమ్మన్నారు. 19లో పొత్తు అడిగారు. 19లో మీకు తెలిసినా మా కేబినెట్ మినిస్టర్లు ఇస్తాం అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఓకే నాకు కూడా వాళ్ళు జగన్ గారిని అడిగారు పార్లమెంట్ సాక్షిగా పిలిపించుకొని. సో పొత్తుకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ రాజకీయ పార్టీతో పొత్తు వెళ్ళేటటువంటి ఉద్దేశం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. సో మేము ఒకటే స్టాండ్లో ఉన్నాం. మా జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు అన్యాయం జరగకూడదు. మేము ఇంకొకటి జెండా పట్టించి ఇంకోటి జెండా మేము మోసి, లేదంటే మా వాళ్ళ చేత ఇంకోటి జెండా మోపించి జెండా కౌలీలాగా బతికే పార్టీ మాది కాదు. సో వాళ్ళ ఒక పూట బీఎస్పీ జెండా, ఒక పూట టీడీపీ జెండా, ఒక పూట బీజేపీ జెండా, ఒక పూట కమ్యూనిస్టుల జెండా అట్టా మోస్తారేమో. చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేదు, 3 కండవాలని మెల్ల వేసుకుంటాడు. మాది ఒకటే జెండా, ఒకటే ఎజెండా. మేము ఓడిపోతే ఓడిపోయాం. ఏం రాజకీయ పార్టీ అన్నాక ఓటమి గెలుపు సర్వసాధారణం. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడిపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏమైనా వరుసగా ఎప్పుడైనా గెలుపుతా వచ్చాడా? 96లో అధికారం లాక్కుంటే వచ్చింది, 99లో బీజేపీతో పొత్తు వల్ల వచ్చింది, 2014లో బీజేపీతో పొత్తు వల్ల వచ్చింది, 24లో బీజేపీతో పొత్తు వల్ల వచ్చింది. ఆయనకి జెండాలు మోయటం అయినా వాళ్ళకి అలవాటేమో. మా జెండా ఒక్కటే మేము మోస్తాం, మేము పక్కనాడు జెండా మోయం. మేము ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ అంటే సార్ మీకు ఇప్పుడు ఇలా కనపడుతుంది, అలా 4 రోజులు పోతే పట్టించుకునే నాదుడే లేదా పవన్ కళ్యాణ్. ఇప్పటికే తగ్గిపోయింది. అంత ముందున్నంత పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉందా? లేదు కదా. అంతే ఉంటుంది. రేపొద్దున ఇంకా డౌన్ అవుతుంది. సో మేము మాకు క్లియర్గా సింగిల్గానే 40% ఈవీఎంలు మేనేజ్ చేసినా 40 కంటే మమ్మల్ని తగ్గించలేకపోయారు కదా. ఇంక ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే మాకు మొన్న 60% వచ్చేది ఓటింగ్. సో మా ఓట్ బ్యాంక్ మాకుంది. సో మేము ఏ జెండా ఎవరి జెండా మోయం. మా జెండా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే మా ఎజెండా.